సార్ నా బాస్ బాగలేడు, నా జీతం తక్కువ ఉంది, మా ఆఫీస్ దూరం ఉంది, మా బాస్ టార్చర్ ఎక్కువైంది, నాకు ఇన్సెంటివ్ రావట్లేదు, టార్గెట్లు అవ్వట్లేదు, ఇవన్నీ ప్రెజర్స్ మధ్యన బతికినా సచ్చినట్టు రోజు ఆఫీస్ పోతాడు, ఇంటికి వస్తాడు, ఆఫీస్ పోతాడు, ఇంటికి వస్తాడు. టైం లేట్ కాదు, ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా పోతాడు. అవునా? ఆడ సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? నేను చెప్పేది సంపాదించినా కాదు, బిజినెస్ అంటే జాబ్కి వెళ్ళి రావటం సక్సెస్ ఫెయిల్? సక్సెస్ అయినట్టు అంటే ఎవ్రీడే యు ఆర్ సక్సెస్ఫుల్. జాబ్కి వెళ్తున్నావు, వస్తున్నావు. నీకు బాధలు ఉన్నాయా? సంతోషంగానే ఉన్నావా? ఫుల్ బాధలు ఉన్నాయి, చాలా ఘోరమైన బాధలు ఉన్నాయి, అయినా మూసుకొని ఆఫీస్కి పోతున్నావు. ఏం క్వశ్చన్లు కూడా డ్యూటీ చేస్తున్నావు. ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ నీ జీవితంలో కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సాధించుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఉందా? టైం మల్టిప్లికేషన్. నువ్వు ఒక్కరిని చేయగలిగేటటువంటి పని కాదు, ఇక్కడ 1,00,000 మంది చేయగలిగేటటువంటి పని చేయగలుగుతున్నావు. ఇంతమందితో పని చేయాలంటే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి ఉండాలి. అవునా? జియో ఆయన పెట్టినట్టు నువ్వు కూడా పెట్టుబడి పెట్టి ఫ్రీగా ఇవ్వాలి. కొన్ని కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ ఏమంటారు మన యూజర్స్ని తయారు చేసుకోవాలంటే అట్లా ఏమైనా ఉందా? ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా టైం మల్టిప్లికేషన్ చేసుకునేటటువంటి జనాలతో చేసేటటువంటి బిజినెస్ దగ్గరకు వచ్చినప్పటికీ ఇందాక మనం చెప్పినట్టు వై నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు 16 కారణాలు చెప్పినాం ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలని. ఈ 16 కారణాలు మంచివా చెడ్డయా? ఇంత గొప్ప బిజినెస్ భూమి మీదనే ఇంతకంటే మంచి బిజినెస్ ఇంకోటి లేదు. అన్నిటికీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఒకసారి భూమి వస్తుంది. పెళ్ళిళ్ళ సీజన్ అని మా వాళ్ళకి బాగా గిరాకీ, నరేష్ అన్న ఫోటోగ్రఫీ. ఏ సార్ జనరల్గా అంత గిరాకీ? పొలిల సీజన్ ఫోన్ చేసిన అనుకో, సార్ ఇప్పుడు సీజన్ ఉందంట, మరి నరేష్ అని ఎక్కువ చేసుకోలేదు నాకు, కానీ జనరల్గా గిరాకీ చెప్తారు. అవునా? పీక్ పోతుంది, కిందికి వస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఆ ప్రాబ్లం. మరి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి ఈ బిజినెస్లో. సక్సెస్ కావాలన్నా ఫెయిల్ కావాలన్నా? సక్సెస్ కావాలి కదా. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు కొన్ని చూద్దాం. నెక్స్ట్, ఓవర్ ఎక్స్పెక్టేషన్ విత్ లెస్ ఎఫర్ట్స్. మన కోరికలేమో ఏనుగు పోయినంత ఉంటుంది, మన ఎఫర్ట్ ఏమో దోమది పోయినట్టు ఉంటుంది. అర్థం కాలే కదా? సరే, మన యొక్క డ్రీమ్స్ ఏమో ఏనుగు లెక్క ఉంటాయి, మనం వర్క్ చేసేదేమో దోమ లెక్క. ఇది అర్థం చేసుకోవాలి, తర్వాత వేరే చూద్దాం. మన డ్రీమ్ తగ్గట్టు వర్క్ చేయాలని చేద్దాం. సార్ నువ్వు వచ్చి, సార్ నేను టీవీఎస్ కొనుక్కోవాలి, రోజుకు ఒక హోమ్ మీటింగ్ చేస్తే సరిపోతుంది, టీవీఎస్ కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. టీవీఎస్ కొనాలా, రోజుకు హోమ్ మీటింగ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. సార్ నేను బెంచ్ కొనాలి, ఎన్ని చేయాలి హోమ్ మీటింగ్? మాట్లాడరు, 10 చేయాలి కదా. 10 మీటింగ్ నువ్వు చేస్తున్నప్పుడే సార్ నేను బెంచ్ కొనాలని నువ్వు వచ్చి నా దగ్గర చెప్పినట్టు ఆల్ ద బెస్ట్ తల్లి, నువ్వు కొంటావు ఖచ్చితంగా, నీ వర్క్ అట్లుందిరా అని నేను చెప్తాను. అవునా? వారానికి ఒకసారి కూడా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకుండా నేను బెంచ్ కొంటా అంటే ఏమంటారు? నేను ఎవడన్నా బిలీవ్ చేస్తాడా? అందరి సంగతి పట్టుకండి, నీ పిల్లాన్ని చెప్పు ఫస్ట్ బెంచ్ కొంటాను. రేపటి నుంచి భూమి ఉండదు, గంజే చేస్తారు. నో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆ స్థాయిలో కష్టపడాలా లేదా? ఇప్పుడు బెంచ్ కార్ డ్రీమ్ పెట్టుకొని కష్టపడకపోతే ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారు. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవుతారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ విత్ లెస్ ఎఫర్ట్స్. మనం పడే కష్టమేమి ఇంత ఎక్స్పెక్టేషన్ అంత ఉంటుంది. ఏమనంటే ఏం చేస్తారు? భీమేం రాలేదా, పాన్ సార్ రాలేదా, లేకపోతే లలితమ్మకు రాలేదా, గాయత్రి మేడం రాలేదా, కలిసి వచ్చింది అనుకుంటారు. అయింది వాళ్ళకి. వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిని, వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ అన్నీ మార్చుకొని వాళ్ళ మైండ్ సెట్ చేసుకుంటూ ఇటు దాకా వచ్చారు. కంపేర్ చేయడం తప్పు కాదు, కానీ వాళ్ళు పడ్డ కష్టాన్ని పక్కకు చేయొద్దు. ఆయమ్మకి 5 లక్షలు వస్తాయి, ఆయమ్మ కాదురా అయ్యా, శివగామి. పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఒక పిచ్చా మీద తిరిగేది. మెంటల్ అంటే మెంటల్ వర్క్ అంటే బీబీ మేడంకి. పాన్ సార్ కూడా సేమ్. అది వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్. ఆ డ్రీమ్ పెట్టిండు, ₹1,00,00,000 ఇల్లు కట్టాలని, దాని దగ్గర కష్టపడ్డా లేదా? ఆ డ్రీమ్ పెట్టడం తప్పు కాదు, దానికి తగ్గట్టు కష్టపడకుండా ఆ డ్రీమ్ పెట్టుకోవడం తప్పు. ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా? అప్పుడు అంటే పాస్ అవుతారు, 100% ఫెయిల్ అవుతారు. ఇంటర్మీడియట్లో ఒక 70%, 80% మార్కులు వచ్చినా ఐఏఎస్ అయితే అనొచ్చా? 3 సబ్జెక్టులు పోయినాడు అంటే ఏమంటావు నువ్వు? అయినా కావచ్చు, 3 సబ్జెక్టులు పోయినా మళ్ళీ రాసి పాస్ అయ్యి ఐఏఎస్ కొట్టొచ్చు, కానీ దాని తగ్గట్టు చదవాలి ఖచ్చితంగా. డ్రీమ్స్ చెప్పమంటే స్టేజ్ మీదకి వచ్చి డిసెంబర్లో వచ్చా 50 డిసెంబర్కి నేను తీసుకోవాలి, ఇంకో 10 మందికి లచ్చి ఇప్పించాలి. అదేందో నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. 10 మందికి లచ్చి ఇప్పిస్తారా? డీలే వాళ్ళకి ఇప్పించాలని ముందు మనకు రావాలి కదా. 1,00,000 వచ్చిన వాళ్ళు ఆ మాట చెప్పండి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పొద్దు నాకు కింద లచ్చి ఇప్పిస్తాను. కింద ఇప్పించాలంటే ముందు మనకి రావాలి. నీకు వచ్చినాక చెప్పు, వేరేలోకి ఇప్పిస్తాను.
మనం కొట్టినాక మాట్లాడాలి ఆ మాట. ఎస్ ఆర్ నో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ బిజినెస్లో జనాలు ఫెయిల్ అవడానికి మన ఎక్స్పెక్టేషన్ చాలా ఘోరంగా ఉంటాయి. గాయత్రి మేడంకి రాగా నాకెందుకు రాదు అని వస్తారు, నీకు రాదు, అప్పుడు ఏం చేస్తారు? ఫెయిల్ పని చేస్తారు. ఫెయిల్ అంటే కదా, గాయత్రి మేడం ఎంత కష్టపడదో తెలుసుకొని కష్టపడితే వస్తారా? ఎస్ ఆర్ నో? కంపేర్ చేసి రావటం తప్పు కాదు. కంపేర్ చేసినప్పుడు ఛాయ్ అమ్ముకున్న ఆయన ప్రధానమంత్రి అయ్యిండు, ఏం చేస్తే అయ్యిండు, అది ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం? ఛాయ్ వాళ్ళ బంగా ప్రధానమంత్రి, మనం కూడా అవ్వచ్చు. ఛాయ్ అమ్ముకున్న ఆయనే ప్రధానమంత్రి అవ్వలేదు, నీకేమైంది అని నాలాంటి రోజు ఏం చేస్తాడు. మనకేమో రేపటి నుంచి నేను కూడా ప్రధానమంత్రి అవుతాను, పోయి కూర్చో సీట్ మీద డైరెక్ట్గా. దాని తగ్గట్టు కష్టపడితే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? లో ఎంట్రీ అండ్ లో ఎగ్జిస్ట్ కాస్ట్ ఇందాక చెప్పినాం కదా, ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? యాక్చువల్గా మంచిదే, కానీ ఇక్కడ ఏమైంది? వచ్చుడు పుణ్యానికే, పీకుడు పుణ్యానికే. అందుకే ఎవడు పడితే ఆడు వస్తుండు, ఎప్పుడు పడితే అప్పుడు ఉత్తగానే ఐడి తీసుకుంటారు పుణ్యానికి. ఎస్ ఆర్ నో? ఐడి ఎందుకు తీసుకుంటారు అంటే మన నరేష్ అని కూడా ఐడి తీసుకున్నాను అనుకున్నాం, మన దాంట్లో తీసుకున్నాడు, ఐడి తీసుకున్నారు. పని చేస్తారా? ఆయన డ్యూటీ వేరే. నేను ఇప్పుడు నరేష్ అని తిడతలేను, నా పాయింట్ అర్థం చేసుకోండి. ఐడి తీసుకోవడం ఈజీగా కష్టమా? ఇప్పుడు నాకు మాట చెప్పు, నరేష్ అన్న ఇక్కడ ₹1,00,000 ఎంట్రీ ఫీజు ఉంటే తీసుకుంటాడేనా? ఏం చెక్క పెడతాడు? అప్పుడు నేను చేసే పని ఏంది, ఈ ₹1,00,000 ఇక్కడ పెడితే నేను దీన్ని పని చేయగలుగుతానని ఆలోచిస్తాడు. ఎస్ ఆర్ నో? పుణ్యానికే కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా మానేయచ్చు, నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఎస్ ఆర్ నో? ఇది యాక్చువల్గా పేదవాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఎవరైనా రావచ్చు నా కంపెనీలో, ఎవరైనా పని చేసుకోవాలని జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ ఆయన పెడితే మనం దాని ఎట్లా తీసుకురంటే 4 రోజులు పోయి ట్రై చేద్దాం, ఇట్ట తిరుగుదాం, అయితే చేద్దాం, లేకుంటే అందుకే గిర్రం తిరుగుతారు. ఇంటి చుట్టుపక్కల మొత్తం కాలనీ మొత్తం తిరిగి ఖతం చేస్తారు, బిజినెస్ అయిపోయింది. గౌతమ్ బాలి సార్ 30 దేశాలకు వెళ్ళాలని ఆయన చెప్తే నువ్వు ఖాళీలో కొట్టుకుంటావు చూడు, అది ఖతర్నాక్. యాక్చువల్గా ఇది అడ్వాంటేజ్. ఫ్రీ ఎంట్రీ అనేది అడ్వాంటేజ్, ఫ్రీ ఎగ్జిట్ అనేది అడ్వాంటేజ్. దీన్ని ఇప్పుడు మనోళ్ళు డిసడ్వాంటేజ్గా మార్చేసి వస్తున్నారు, 4 రోజులు అటు ఇటు తిరుగుతున్నారు, వదిలిపెడితే 10 లక్షలు ఫైన్ అంటే పని చేస్తారా? వదిలిపెడతారా? రోజు 3 గంటలు పని చేయకుంటే 4 హోమ్ మీటింగ్లు పెట్టకుండా ఇంటికి పోతే 4 హోమ్ మీటింగ్లు పెడితేనేమో నీకు ఏమంటారు ఐడి ఉంటుంది. ఒక్క హోమ్ మీటింగ్ తక్కువ పెట్టిన ఐడి ఇస్తుంది అంటే ₹10,00,000 ఫైన్ అంటే పని చేస్తారా? పని చేయరా? ఇప్పుడు అట్లా పెట్టకుండా కూడా చేయొచ్చా లేదా? ఈ ప్రాబ్లం. లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాస్ట్ ఉండడం వల్ల జనాలు ఫ్రీగా జాయిన్ అవుతారు, అండ్ సీరియస్గా లేని వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. నాన్ సీరియస్ పీపుల్ కూడా, టైం పాస్ వచ్చిన కూడా వస్తున్నారు. ఒక ₹10,00,000 పెట్టుబడి ఉంది అంటే సీరియస్గా పని చేస్తే వస్తుందా? టైం పాస్ బ్యాచ్ అంత వస్తుందా? మరి ₹10,00,000 పెట్టుబడి పెడితేనేమో అంత సీరియస్గా పని చేస్తున్నావు, ఫ్రీ ఎంట్రీ అన్నప్పుడు ఎట్లా పని చేయాలి ఆలోచించి ఒకసారి. పుణ్యానికి వచ్చిన దానికి విలువ ఉండదు మన భూమి మీద, దరిద్రం అదే, ఎస్పెషల్లీ భారతదేశంలో. ఫ్రీగా వస్తే దానికి వాల్యూ ఉండదు. గవర్నమెంట్ స్కూల్ చువలు ఉడవిక్కొని తీసుకుపోతారు, ప్రైవేట్ స్కూల్ ఒక్క చిన్న పోయి ఇట్లా టచ్ అయ్యి 100 పెడతారు, అన్ననే గుంతలనే పెడతారు. నేను స్కూల్కి ఆరంభించినట్టయితే. ఎస్ ఆర్ నో? ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదు, కానీ దేర్ షుడ్ బి గ్రేట్ వాల్యూ. మనం చాలా విలువ ఇవ్వాలి బిజినెస్. భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఈ బిజినెస్ మనకి. మన ఇంటికి వచ్చినటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్. నా దృష్టిలో ఇది బిజినెస్ కాదు, ఇంతమంది కూడా చెప్పినది ఒక యజ్ఞం. అది నీకు రావటం చాలా అదృష్టం. ఇంతమందిలో నీ చుట్టాలలో నీకే వచ్చిందంటే నువ్వేమో చేయగలుగుతావు అని దేవుడు నీకు ఇచ్చింది. ఎస్ ఆర్ నో? అది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కాదు. ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్. తర్వాత నాట్ వర్కింగ్ అలాంగ్ విత్, గట్టిగా, సిస్టమ్ ప్రకారం పని చేయకపోవడం. నేను ఇందా చెప్పినా కదా, ఒక తాపీ మేస్త్రి వస్తాడు, ఆయన తగ్గట్టు పని చేస్తాడు. ఒక ఫోటోగ్రాఫర్ వస్తాడు, ఆయన తగ్గట్టు పని చేస్తాడు. ఒక సేల్స్ మేనేజర్ వస్తాడు, ఆయన తగ్గట్టు పని చేస్తాడు. అంటే వీళ్ళందరూ వచ్చి వాళ్ళ బిజినెస్ తాలూకా, వాళ్ళ ఉద్యోగం తాలూకా, ఇంతకుముందు వాళ్ళు చేసినటువంటి పని తాలూకా తెలివిని ఇక్కడ పెడతారు తప్ప దీని సిస్టమ్ను ఫాలో అవుతానికి ఎక్కువ మంది ఇష్టపడరు. సార్ నేను MBA చేస్తానికి 4 ఏళ్ళు పట్టింది, సార్ నేను డాక్టర్ అవుతానికి 6 ఏళ్ళు పట్టింది, నేను తర్వాత మన BBA చేస్తానికి 2 ఏళ్ళు పట్టింది, డిగ్రీ దాకా వస్తానికి 15 ఏళ్ళు పట్టింది, ఇన్నేళ్ళు అక్కడ పట్టింది, బిజినెస్కి 8 ఏళ్ళు పడుతుంది సార్, అసలు ఈ బిజినెస్ నేను నేర్చుకోవాలని 8 సంవత్సరాలు పడుతుందని అడుగుతారు ఎవరైనా? ఇవాళ వచ్చి ఇన్కమ్ వస్తూనే ఉండాలి, రేపటి నుంచే ఫోన్ చేసి అడుగుతారు, సార్ ఆంధ్ర బ్యాంక్లో పడుతుందా, వచ్చే నెల స్టేట్ బ్యాంక్లో పడుతుంది. ఇంత గొప్ప బిజినెస్లో ఓ సిస్టమ్ ఉంటుందా? ఉండదు సార్. భూమి మీద మొలిచిన ప్రతి ఒక్క ఏమంటారు పనికి సిస్టమ్ ఉంటుంది.
షూస్ వేసుకోవడానికి కూడా సిస్టమ్ ఉంది, లేస్ కడతానికి కూడా సిస్టమ్ ఉంది. చాలామందికి ఇక్కడ లేస్ కట్టుకోవడం కూడా రాదు. ఏ సార్ను